బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలోని కల్లితండాలో ఇవాళ జరగనున్నాయి. ఈ క్రమంలో వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించనున్నారు. ప్రభుత్వం తరపున వీర జవాన్ అంత్యక్రియలకు పవన్, లోకేష్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికార లాంఛనాలతో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్పీకర్ ఒకటి పెట్టేసి అన్నట్టు మాట్లాడండి. స్పీకర్ ఒకటి పెట్టేసి అన్నట్టు మాట్లాడండి. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలో కల్లితండాలో ఇవాళ జరగనున్నాయి. ఈ క్రమంలో వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించనున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, విజయ్ మ్యూట్ లో ఉన్నారు మీరు. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి.
యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలోని కల్లి తండాలో ఇవాళ జరగనున్నాయి. ఈ క్రమంలో వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించనున్నారు. ప్రభుత్వం తరపున వీర జవాన్ అంత్యక్రియలకు పవన్, లోకేష్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి అధికార లాంఛనాలతో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్పీకర్ ఒకటి పెట్టేసి ఆ నుంచి మాట్లాడండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, యుద్ధభూమిలో వీర మరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థిదేహం రాత్రి 10 గంటల సమయంలో తన సొంత గ్రామమైన కల్లు తాండాకైతే చేరుకుంది. అయితే అప్పటి నుంచి ప్రజలు పార్థిదేహాన్ని చూడడానికి అయితే అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు పార్థిదేహానికి నివాళులు అర్పించడానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు నారా లోకేష్ గారు కూడా ఈ పార్థిదేహానికి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే వీరితో పాటు పలువురు మంత్రులు అయితే హోమ్ మినిస్టర్ అయితే ఇప్పుడు వంగపూటి వనిత గారు ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూడా ఇప్పటికే ఆమె దగ్గరుండే అంత్యక్రియలు ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం విజువల్స్ చూడొచ్చు, పార్థివ దేహానికి ప్రజలతో పాటు అధికారులు కూడా నివాళులు అర్పించినట్టు ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారితో పాటు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడే మన కల్వతాండకైతే చేరుకున్నట్లయితే మనం చూస్తున్నాము. కల్వతాండ మరొక 5 నిమిషాల్లో నారా లోకేష్ గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీర జవాన్ మృతికి దేశవ్యాప్తంగా నివాళులు అయితే అర్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా యుద్ధ భూమిలో వీర మరణం పొందిన మురళీ నాయక్ ఇక్కడ స్వగ్రామం అయిన కల్లు తాండాలో అంత్యక్రియలకు అయితే పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు అయితే పూర్తి ఏర్పాటు చేశారు. అయితే పటిష్ట బందోబస్తు ఉండడం ఈ రోజు అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి. దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు అయితే ప్రారంభంగా ఉన్నాయి. ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు కూడా దాదాపు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే సవిత గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఈ అంత్యక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ఎస్పీ రత్న గారి ఆధ్వర్యంలో పూర్తిగా పటిష్ట బందోబస్తు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అంత్యక్రియల్లో పాల్గొనడానికి అయితే గ్రామాల నుంచి పరిసర గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో కూడా అయితే పాల్గొన్నారు. అయితే ఇప్పటికే మురళీ నాయక్ పార్థివ దేహం మనం చూస్తూనే ఉన్నాము. పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు గ్రామ ప్రజలతో పాటు నాయకులు కూడా. అయితే ఇక్కడ ఎంపీ గారు బీకే పార్థసారథి గారు కూడా నివాళులు అర్పించడానికి వచ్చేసారు. అయితే నారా లోకేష్ గారు ఇప్పుడే కల్లు తాండా గ్రామానికి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఒక 5 నిమిషాల్లో నారా లోకేష్ గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులకు పూర్తి ధైర్యం నింపడానికి కుటుంబ సభ్యులు ఇప్పుడే రోదన 2 రోజుల నుంచి విపరీతమైన శోక సముద్రంలో మునిగిపోయినట్టయితే మనం చూస్తూనే ఉన్నాము. కుటుంబ తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్నామనే బాధ పూర్తిగా ఉండిపోయింది. కాకపోతే తండ్రి శ్రీరామ్ నాయక్ అయితే నా కొడుకు వీర మరణం పొందడం నిజంగా గర్వంగా ఉంది, దేశానికి గర్వకారణం అని అయితే ఆయన తెలియజేశారు. అయితే ఏది ఏమైనా మురళీ నాయక్ మరణం తీరని లోటనైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ గ్రామ ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే మరి కాసేపట్లో నారా లోకేష్ గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే మరి 10 గంటల సమయంలో ఇక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేస్తున్న సంఘటనలు అయితే చోటు చేసుకోనున్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కల్లు తాండా గ్రామం అయితే పూర్తి సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. గత 2 రోజుల నుంచి ఎప్పుడైతే వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విన్నప్పటి నుంచి గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న సంఘటన అయితే మనం చూసుకుంటూనే ఉన్నాము. అయితే మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట మధ్యలో అంత్యక్రియలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆర్మీ అలాగే పోలీసు యంత్రాంగం పూర్తిగా ఇక్కడ
సిద్ధం చేసి అయితే ఉంది. అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు అయితే పూర్తిగా జరగనున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ మురళీ నాయక్ మృతదేహాన్ని చూడడానికి అయితే అధిక సంఖ్యలో గ్రామస్తులు అలాగే నాయకులు క్యూ లైన్ లో ఇచ్చేసి నివాళులు అర్పిస్తున్న సంఘటనలు మనం విజువల్స్ లో పూర్తిగా చూడవచ్చు. మరి కాసేపట్లో ఇక్కడికి నారా లోకేష్ బాబు ఇప్పటికే మురళీ నాయక్ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న సంఘటనలు అయితే జరుగుతుంది. అయితే మరి కాసేపట్లో ఇక్కడికి విచ్చేసి పార్టీ దేహానికి నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేయనున్నారు. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి విచ్చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధిక సంఖ్యలో నాయకులు సైతం అలాగే ప్రజలు కూడా పార్టీ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. చూస్తున్నారు వాళ్ళు బండి వాళ్ళు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుతాయని అంతా భావించినప్పటికీ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనే పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాలతో పాక్ డ్రోన్ దాడులు చేసింది. శ్రీనగర్లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూ కాశ్మీర్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్, శ్రీనగర్లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్టు తెలుస్తుంది. పోఖ్రాన్లో శ్రీనగర్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్టు సమాచారం. పాక్ కంవింపులతో అప్రమత్తమైన భారత్ సేన జమ్మూ, శ్రీనగర్, బారాముల్లాలో బ్లాక్అవుట్ ప్రకటించారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాక్ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. పఠాన్కోట్, ఉదంపూర్, ఫిరోజ్పూర్, ఇషోయాపూర్, ఎల్ఓసి, జలంపూర్, పటియాలా, లుధియానా,
ఫిరోజ్పురా, జెస్మాలేర్, కతువా, సాంబాలో బ్లాక్అవుట్ కొనసాగిస్తున్నారు. మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, రాజస్థాన్లోని జైసల్మేర్, బాడ్మేర్లలో పూర్తిగా విద్యుత్ నిలిపివేశారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారతదేశం తగిన విధంగా స్పందిస్తుందని విదేశాంగ కార్యదర్శి విశ్రమ్ మిశ్రీ ప్రకటించారు. ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులు జరిపిందని తెలిపారు. కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తుందన్నారు. డీజీఎంఓ మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘించడం సరికాదు. ప్రస్తుత పరిణామాలను ఆర్మీ నిశితంగా పరిశీలిస్తుంది. సైనికుల కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా పాక్ చర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి కీలక ఆదేశాలు ఇచ్చామని విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. The last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుతాయని అంతా భావించినప్పటికీ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనే పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, విజయ్, మనం చూస్తున్నాం ఏదైతే నిన్న రాత్రి అంటే నిన్న సాయంత్రం దాదాపుగా కాల్పుల విరమణ ఒప్పందానికి యాక్సెప్ట్ చేస్తూ రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు ఒకసారి మాట్లాడుకున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ కి ఫోన్ చేసి దాదాపు సాయంత్రం 3:35 నుంచి ఆ డిస్కషన్ జరిగింది. 5 గంటల తర్వాత దాని కన్ఫర్మేషన్ అంటే 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుంది కాబట్టి రెండు దేశాలకు సంబంధించిన ఆర్మీ కానివ్వండి, మిగిలిన త్రివిధ దళాలు ఎలాంటి ఆర్మీ దానికి పాల్పడకూడదు అంటూ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అఫీషియల్ గా 6 గంటల సమయంలో అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే 6 గంటలకు అనౌన్స్ చేసిన తర్వాత మొత్తం రెండు దేశాల ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ఇక యుద్ధం అనివార్యమే. ఇక రెండు దేశాలకు సంబంధించిన ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది అన్న నేపథ్యంలో ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి యాక్సెప్ట్ చేయడము, దాన్ని మొత్తాన్ని మధ్యవర్తిత్వంగా అమెరికా వ్యవహరించడము, డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా దాంట్లో పాల్గొన్నానని చెప్పి తను ట్వీట్ చేయడం అనేది కొద్దిగా కనిపించింది. బట్ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే 6 గంటల సమయంలో అనౌన్స్మెంట్ వస్తే 8:30-9 గంటల సమయానికే మళ్ళీ భారత్ మీదకి పాక్ డ్రోన్లు రావడం ఉన్నది అందరూ గమనించారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మొదటి ట్వీట్ వేయడం అనేది కూడా మనం చూసాము. సీజ్ ఫైర్ ఎక్కడుంది, సీజ్ ఫైర్ ఉంటే ఇప్పుడు వినిపిస్తున్న బ్లాస్టింగ్లు కానివ్వండి, ఈ బాంబు పేలుళ్ళు ఎక్కడివి అనేది మొదటగా ఆయన ప్రశ్నించడం జరిగిన నేపథ్యంలో మొత్తం ఆర్మీ మొత్తం అలర్ట్ అయింది. అప్పటికే డ్రోన్లు భారత భూభాగంలోకి రావడం, ముఖ్యంగా ఆనంద్ లాంటి ప్రాంతాల్లో కూడా వచ్చే సమయం చూసిన తర్వాత భారత్ మరి కాస్త ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటే వెంటనే ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది యాక్టివేట్ చేశారు, వచ్చిన డ్రోన్లని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అయితే 9:30-10 గంటల ప్రాంతంలో ఏదైతే మనం చెప్తున్నట్టుగా జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు వచ్చిన డ్రోన్లని కూడా తిరిగి వెళ్లిపోయాయంటూ కూడా ఒక సమాచారము అప్పటికే అందింది. అయితే కేవలం అక్కడ మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే కాకుండా ఓవైపు గుజరాత్ కానివ్వండి, ముఖ్యంగా పంజాబ్ అలాగే రాజస్థాన్ వైపు ఇవి వెళ్లడం ఉన్నది చాలా కీలకంగా వ్యవహరించిన నేపథ్యం మనం చూసాము. రాజస్థాన్ వైపు వెళ్తున్నాయన్న దాంట్లో కూడా అప్పుడు మొత్తానికి భారత ప్రభుత్వం అయితే ఇమీడియట్లీ నిర్ణయం తీసుకుంది. ఏవైతే సరిహద్దు జిల్లాలు ఉన్నాయి, సరిహద్దు జిల్లాల్లో మొత్తం కూడా బ్లాక్అవుట్ ప్రకటించడము, అలాగే హై అలర్ట్ లో ఉంచి ఎయిర్ రాడార్ సిస్టమ్ ని కానివ్వండి, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడం అనేది మనకు జరిగింది. అయితే ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం భారతదేశంలోని సరిహద్దు జిల్లాల్లో ఒక జైసల్మేర్, అమృత్సర్ లో మాత్రం ఇంకా బ్లాక్అవుట్ కొనసాగుతుంది. హై అలర్ట్ లో పెట్టి సామాన్య ప్రజలు జీవించడానికి అవసరమైన ఎలక్ట్రిసిటీని వాడడానికి పునరుద్ధరించారు, కానీ ప్రజలు ఎవరు బయటికి రాకుండా
రాకూడదు అని చెప్పడం కూడా మనం చూసాం. అయితే ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ ఇదే తరహా ఆలోచన విధానంతో అవలంబిస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 1971 కానివ్వండి, 1999 ఏదైతే అప్పుడు కూడా చూసాం మనం, యుద్ధంలో భారత్ పూర్తి స్థాయిలో పైచేయి సాధించినా సరే, ఎప్పుడైతే ఓడిపోతున్నామని ఒక అనుమానం వచ్చినా సరే, ఓడిపోయామనే కన్ఫర్మేషన్ వచ్చినా సరే, వెంటనే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని చైనాను అమెరికాను మధ్యవర్తిత్వం వహించమని అడగడము, వాళ్ళు వచ్చి భారత్ ని కన్విన్స్ చేసి సైలెన్స్ చేయడం అని మనం చూస్తున్నాం. ఈసారి కూడా అది జరిగింది. 2020లో కూడా మనం చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి పాకిస్తాన్ భారత్ ను ఏ వైపు నుంచి నిర్వహించలేకపోతుంది, భారత్ ను ఎదుర్కోవడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతుంది. వాళ్ళు రిపీటెడ్ గా చేసినవన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందంతో ఒక నాటకానికి తెరతీసి మళ్ళీ దాన్ని కూడా ఉల్లంఘించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.